భారత ప్రభుత్వ చట్టం 1935 అనే యాక్ట్ 1935 లో చేస్తే 1930 నుంచి అది ఇంప్లిమెంట్ అయింది. ఏది? ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 1937 నుంచి ఇంప్లిమెంట్ అయింది. అయితే మనకి క్రిటికల్ గా గమనిస్తే బిఫోర్ 1935 యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వడానికి ముందు ఇండియా ఏంటి అంటే ఒక యూనిటరీ స్టేట్. భారత ప్రభుత్వ చట్టం 1935 అమల్లోకి రావడానికి పూర్వం భారతదేశం ఏంటి? ఒక ఏక కేంద్ర రాజ్యం, యూనిటరీ స్టేట్. ఇప్పుడు మళ్ళీ కొన్ని డౌట్లు వస్తాయి సార్. 1935 లో ఇండియా అంటే అప్పుడు చాలా స్టేట్స్ ఉన్నాయి కదా బ్రిటిష్ ఇండియాలో. అలాంటప్పుడు మనం యూనిటరీ అని ఎందుకంటాం? అంటే 1935 ఇండియా అంటే ఈ రోజున్న ప్రజెంట్ ఇండియా కాదు కదా, ఓన్లీ బ్రిటిష్ ఇండియా. అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది కాబట్టి 1935 యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వడానికి ముందు ఇండియా ఏంటి? యూనిటరీ. అంటే అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ ద్వారా నడిచిన లెక్క. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ రన్ చేసింది కాబట్టి యూనిటరీ అనే చెప్పొచ్చు. 1935 యాక్ట్ 1937 లో ఇంప్లిమెంట్ అయిందన్నాం కదా. ఈ 1937 నుంచి 1950 ఈ పీరియడ్ లో ఇండియా ఏంటి అంటే ఫెడరల్. 1937 నుంచి 1950 ఈ పీరియడ్ లో 1937-50 మధ్య కాలంలో భారతదేశం ఏంటి? సమాఖ్య. ఎందుకు? ఈ యాక్ట్ వల్ల. 1950 లో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది కదా. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 1 లో ఏమని రాశారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్, భారతదేశం రాష్ట్రాల సముదాయం.